హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే లేడీస్ ఫింగర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. కేజీ బెండకాయలకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. బెండకాయలను ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పాన్ మీద 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకోవాలండి. తర్వాత దీంట్లోనే ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. దాని తర్వాత దాంట్లో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కూరకు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. మొత్తం బాగా కలిపేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసి మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలండి. మూత పెట్టి చిన్న మంట మీద ఒక పావుగంట సేపు వండుకోవాలండి. కుక్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ముక్క చక్కగా మగ్గుతుందండి. పావుగంట సేపు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను చూపించినట్టు చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఒక పావుగంట సేపుకి ముక్క అనేది చక్కగా ఇలా మగ్గిపోతుంది. దాని తర్వాత మూత తీసేసి మరో పావుగంట చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలండి. దీనివల్ల ముక్కల్లో ఉన్న జిగురుతనం అంతా పోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంట మీద మరో పావుగంట కుక్ చేసుకోవాలండి మూత తీసేసి. దీనివల్ల చూడండి ఎలా జిగురంతా పోయిందో. ఇలా జిగురంతా తగ్గిపోయిన తర్వాత కూరకి సరిపడా కారం వేసి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ తయారైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.